కుక్క కాటు ఎంతటి ప్రాణాంతకమో అందరికీ తెలిసిందే. పెంచుకునే కుక్క కరిస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది, కానీ అదే ఊర కుక్క, పిచ్చి కుక్క కరిస్తే ఒక్కసారి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుంది. రబీస్ అనే ప్రమాదకరమైన వ్యాధి కూడా వస్తుంది. దీంతో పాటు అది కరిచిన చోట ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. అయితే అనుకుని పరిస్థితుల్లో కుక్క కరిస్తే అప్పుడు ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చికిత్స ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనివల్ల ప్రాణాపాయ స్థితి రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే వేప ఆకుల్లో యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కుక్క కరిచిన గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి. కొన్ని వేప ఆకులను నలిపి డైరెక్ట్గా అలాగే గాయంపై పెట్టి కట్టుకట్టాలి. లేదంటే ఆ మిశ్రమంలో కొద్దిగా కలబంద గుజ్జును కలిపి కూడా గాయానికి అప్లై చేయొచ్చు. దీంతో గాయం త్వరగా మానుతుంది. వెల్లుల్లి సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవి కుక్క చేసిన గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని నలిపి అందులో కలబంద గుజ్జు లేదా కొబ్బరి నూనె కలిపి గాయంపై వేసి కట్టుకట్టాలి. ఇలా చేసిన గాయం త్వరగా మానుతుంది. జీలకర్రను పొడిగా చేసి అందులో కొంత నీరు కలిపి పేస్ట్లా చేయాలి. ఈ పేస్టును గాయంపై రాసి కట్టుకట్టాలి. దీంతో గాయం మానుతుంది. జీలకర్రలోని యాంటీబయాటిక్ గుణాలున్నాయి. అవి గాయం మానేలా చేస్తాయి, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. ఇంగువ మనం కూరల్లో వేసుకునే ఇంగువ కూడా కుక్క చేసిన గాయాన్ని మాంచగలదు. అందుకు ఏం చేయాలంటే కొద్దిగా ఇంగువ పొడిని తీసుకుని గాయంపై చల్లాలి. అనంతరం కట్టుకట్టాలి. దీంతో గాయం మానుతుంది. కలబంద గుజ్జు కూడా కుక్క చేసిన గాయాన్ని నయం చేయగలదు. ఇందులోనూ సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీఫంగల్ గుణాలున్నాయి. ఇవి గాయాన్ని మాంచగలవు. కొద్దిగా కలబంద గుజ్జుతో కట్టు కడితే గాయం త్వరగా మానుతుంది. పసుపు ఇతర గాయాలే కాదు, కుక్క చేసిన గాయాన్ని కూడా పసుపు మాంచగలదు. కొంత పసుపు తీసుకుని నేరుగా గాయంపై చల్లి కట్టుకట్టాలి. దీంతో గాయం త్వరగా మానుతుంది. పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలన్నీ కలిసి పసుపులో ఉన్నాయి. అందుకే గాయం త్వరగా మానుతుంది.